బద్రీనాథ్ దగ్గర ఉన్న మానా తర్వాత సరస్వతి నది పుష్కర స్నానం చేయదగిన మరో ప్రదేశం గుజరాత్ రాష్ట్రంలోని సిద్ధాపూర్. అదే మాతృగయగా ప్రసిద్ధి చెందింది. సిద్ధాపూర్ మాతృగయగా ఎలా మారింది? మాతృగయ ఈ పేరే విలక్షణంగా ఉంది కదా. అసలు ఆ ప్రదేశానికి మాతృగయ అన్న పేరెందుకొచ్చింది? చారిత్రకంగా చూస్తే ఇరాన్ దేశంతో అతి సన్నిహిత సంబంధం ఉన్న ప్రదేశం ఈ మాతృగయ. ఏంటా సంబంధం? అది దేవకార్యం కోసం దధీచి మహర్షి తన అస్థికలను ఇంద్రునికి సమర్పించిన ప్రదేశం. మాతృమూర్తులకు అత్యంత విశిష్ట స్థానమిచ్చిన ప్రదేశం. సాధారణంగా గయా, బ్రహ్మకపాలం లాంటి ప్రదేశాల్లో పితృకార్యాలు నిర్వహిస్తుంటారు. అక్కడ తమ పూర్వీకులకు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరికీ పితృకార్యాలు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఈ మాతృగయలో మాత్రం ప్రత్యేకంగా తల్లులకు మాత్రమే పిండ ప్రదానాలు చేస్తారు. అసలు ఇక్కడ తల్లులకు మాత్రమే పిండ ప్రదానం ఎందుకు చేస్తారు? దాని వెనకున్న రహస్యమేంటి? ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం పితృకార్యాలు పురుషులే నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఈ మాతృగయలో స్త్రీలు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ సరస్వతీ నది పుష్కర స్నానం చెయ్యవచ్చు అని చెబుతున్నారు. ఇక్కడ సరస్వతీ నది ప్రవహిస్తుందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. ఒక విలక్షణమైన విశిష్టమైన పుణ్యక్షేత్రం మాతృగయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మాతృగయ ఎన్నో విశిష్టతలకు నెలవు. ఎన్నో పురాణ కథలతో, పురాణ పురుషులతో సంబంధమున్న ప్రదేశం. కర్దమ మహర్షి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం. బ్రహ్మ మానసపుత్రుడైన కర్దమ మహర్షికి మనువు పుత్రిక దేవహూతికి వివాహం జరిగిన చోటు కూడా ఇదేనని చెప్తారు. ప్రత్యేకంగా మాతృమూర్తులకు మాత్రమే పిండాలు సమర్పించే పుణ్యతీర్థం. దశావతారాలలో 7వ అవతారుడైన పరశురాముడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశావతారమైన కపిల మహర్షి తమ తల్లులకు ఇక్కడే పిండ ప్రదానాలు చేశారని పురాణ కథనం. మాతృగయ హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన క్షేత్రం. గుజరాత్ రాష్ట్రం పఠాన్ జిల్లాలో ఉన్న సిద్ధపూర్ గ్రామమే ఈ మాతృగయ. ఈ క్షేత్రాన్ని ముక్తిధామ్ అని, గంధర్వ శ్మశానమని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఉత్తర గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్కు 115 కిలోమీటర్ల దూరంలో, పఠాన్ జిల్లా ప్రధాన కేంద్రానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ మతంలో పితృకర్మలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ పితృకర్మలు చేయడం కోసం కాశీ, గయా, బదరీ లాంటి చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. మరణించిన తమ పెద్దలందరికీ అక్కడ పిండ ప్రదానాలు చేస్తుంటారు. అయితే కేవలం మాతృమూర్తులకు మాత్రమే పిండ ప్రదానాలు చేసే ఒక ప్రత్యేక క్షేత్రం మాతృగయ. మరణించిన తల్లికి మాత్రమే ప్రత్యేకంగా పిండ ప్రదానం చేసే ఏకైక క్షేత్రం ఇది. అసలు ఈ మాతృగయ క్షేత్రానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? సిద్ధపూర్ మాతృగయగా ఎలా మారింది? అసలు ఇక్కడ తల్లికి మాత్రమే ఎందుకు పిండ ప్రదానం చేయాలి? పూర్వకాలంలో ఈ ప్రదేశాన్ని స్త్రీస్థల్ అని పిలిచేవారని గ్రంథాలు చెబుతున్నాయి. మరణించిన తల్లికి ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అందుకే ప్రతిరోజు తమ మాతృమూర్తికి పిండ ప్రదానం చేయడానికి ఎంతోమంది భక్తులొస్తారు. ముక్తిధామ్గా, మాతృగయగా ప్రసిద్ధి చెందిన ఈ సిద్ధపూర్ గ్రామానికి చుట్టుపక్కల 85 గ్రామాల ప్రజలలో ఎవరు మరణించినా ఇక్కడికొచ్చి వారికి అగ్ని సంస్కారాలు చేస్తారు. ఇక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే వారికి మోక్షం లభిస్తుందని గాఢంగా నమ్ముతారు. పూర్వం బ్రహ్మ మానసపుత్రుడైన కర్దమ మహర్షి ఇక్కడే ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకునేవాడు. ఇక్కడే కర్దమునికి మనువు పుత్రిక అయిన దేవహూతికి వివాహం జరిగింది. ఆ దంపతులు చాలా కాలం తపస్సు చేసి సాక్షాత్తు విష్ణుమూర్తే తమ పుత్రుడిగా జన్మించాలని వరం పొంది భగవంతుడినే పుత్రుడిగా పొందారు. ఆ పుత్రుడే కపిల మహర్షి. ఇక్కడే కపిల మహర్షి దేవహూతికి సాంఖ్యయోగం ఉపదేశించాడని పురాణ కథనం. తల్లికి జ్ఞానోపదేశం చేసి వైకుంఠానికి పంపుతాడు కపిల మహర్షి. అప్పుడు, నాయనా, నువ్వంటే సర్వేశ్వరుడవు కాబట్టి మాకు వైకుంఠ ప్రాప్తి కలిగించావు. మరి సామాన్య తల్లులకు మోక్షం ఎలా లభిస్తుంది అని అడిగిందట దేవహూతి. అప్పుడు కపిల మహర్షి ఇక్కడ బిందు సరోవరంలో స్నానం చేసి
తల్లికి పిండ ప్రదానం చేస్తే ఆ తల్లికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలిగిస్తానని వాగ్దానం చేశాడట. తల్లి మరణానంతరం కపిలుడు తల్లికి ఇక్కడే శ్రాద్ధ కర్మలు నిర్వహించాడు. అందుకే ఇది మాతృగయగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడే పరశురాముడు కూడా తన తల్లి రేణుకాదేవి శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్టు పురాణ కథనాలు చెబుతున్నాయి. తల్లికి పెట్టే పిండ ప్రదానాలలో దాదాపు 20 చిన్న చిన్న పిండాలు పెడతారు. జీవితాన్ని ఇచ్చిన తమ తల్లికి కృతజ్ఞతగా పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యేంత వరకు వివిధ సందర్భాలలో తెలిసిగాని తెలియకగాని తమ తల్లిని బాధపెట్టినందుకు, అనేక విధాలుగా తాను చేసిన తప్పులు ఆమె క్షమించినందుకు కృతజ్ఞతలు చెబుతూ పిండాలు సమర్పిస్తారు. కొంతమంది 27 పిండాలు కూడా పెట్టిస్తారు. ఇక ఇంద్రుడు వృత్రాసురుని ఓడించడానికి అవసరమైన వజ్రాయుధం తయారు చేయడానికి దధీచి మహర్షి తన వెన్నెముకను ఇచ్చాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అలా దధీచి మహర్షి తన వెన్నెముకను ఇంద్రునికి ఇచ్చిన స్థలం ఇదేనని కూడా పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడ సరస్వతీ నది పుష్కర స్నానం చెయ్యవచ్చని చెబుతున్నారు కదా. ఆ విషయానికొస్తే ఇక్కడ ఉన్న బిందు సరోవరం పంచ సరోవరాల్లో ఒకటి. అత్యంత మహిమాన్వితమైనది. శ్రీ మహావిష్ణువు కంటి వెంట వచ్చిన నీరే ఈ సరస్సుగా రూపొందిందని ఓ కథనం. కర్దమ ప్రజాపతి సరస్వతీ నదీ తీరంలో అనుకూలవతి అయి మోక్ష సాధనకు సహకరించగలిగిన భార్యను అనుగ్రహించమని విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు కర్దమ ప్రజాపతి భక్తి శ్రద్ధలు చూసి విష్ణుమూర్తి ఆనంద బాష్పాలు రాల్చాడట. విష్ణుమూర్తి కంటి నుండి రాలిన ఆ కన్నీటి బిందువులే బిందు సరోవరంగా రూపుదిద్దుకుంది. అలా ఇక్కడ సరస్వతీ నది కూడా కలిసి ఉంది కాబట్టి ఇక్కడ పుష్కర స్నానం చెయ్యవచ్చని చెబుతారు. గుజరాత్లోని సిద్ధపూర్లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమని, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమని బిందు సరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఒక పురాణ కథనం ప్రకారం స్వయంభువ మనువు శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ 3 కుమార్తెలు. యుక్త వయస్కురాలైన దేవహూతికి తగిన వరుని కోసం వెతికే ప్రయత్నంలో పడిన స్వయంభువ మనువు దేశ దేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటపడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతడి కళ్ల నుండి ఆనంద బాష్పాలు వెలువడ్డాయట. ఆ బాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందని, అదే బిందు సరోవరమని మరో కథనం కూడా ఉంది. ఇక్కడ స్నానం చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. బిందు సరోవరానికి చుట్టూ కపిల, దేవహూతి, కర్దమ మహర్షి, శివ, పార్వతి, గణపతి మొదలైన వారి ఆలయాలున్నాయి. ఇక చారిత్రాత్మకంగా చూస్తే ఇరాన్కి ఈ ప్రాంతానికి దగ్గర సంబంధాలున్నాయి. సాధారణ శకం 4-5 శతాబ్దాల్లో ఇరాన్ నుండి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన గుజరా ప్రజలు ఈ ప్రాంతంలో స్థిరపడినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 10వ శతాబ్దంలో సోలంకి చక్రవర్తుల పాలనలో వారి రాజధానిగా ఈ ఊరు అద్భుతమైన కట్టడాలతో, ఆలయాలతో అత్యంత వైభవంగా వెలిగిపోయిందని చరిత్ర చెబుతోంది. 12వ శతాబ్దంలో మహమ్మద్ ఘోరీ నాయకత్వంలో ఈ ఊరు ధ్వంసం చేయబడింది. దాంతో సోలంకి సామ్రాజ్యం పతనమైంది. ఆ తరువాత మొఘల్ చక్రవర్తుల పాలనలో ఈ ఊరు మళ్లీ అభివృద్ధి చెందినట్టు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. గుజరాత్లోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి సిద్ధపూర్కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రికుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలున్నాయి. అహ్మదాబాద్ నుంచి సుమారు 2 గంటల ప్రయాణమే కాబట్టి అహ్మదాబాద్కు యాత్రార్థం వెళ్లిన యాత్రికులు తప్పక బిందు సరోవరాన్ని కూడా దర్శించుకుని వస్తూ ఉంటారు. ఇవి అత్యంత ప్రత్యేకమైన మాతృగయ క్షేత్ర విశేషాలు.